కూడా వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో ఉన్నటువంటి వారు కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ కూడా స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తన భాగంలో కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఏం చేస్తున్నాను, కనిపెట్టుచున్నాను. ఏం చేస్తున్నంట? కనిపెట్టుచున్నాడు. ఆయన ఎవరి కోసం కనిపెట్టుచున్నాడు అంటే దేవుని కోసం ఆయన కనిపెట్టుచున్నాడు. ఒక మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28 నుండి చదవడం చేసి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28 నుండి చదవండి. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూది గంతము సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుతారు. ఎవరంట? బాలురు ఏం చేస్తారంట? సొమ్మసిల్లుతారు, అలసిపోతారు. యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలసిపోక పరిగెడతారు. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల మా రక్షకుడా, శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంత మట్టుకు పాటలు పాడుకొని కీర్తించి ఆరాధించే చక్కటి అవకాశమును, ఆత్మీయ వాతావరణాన్ని మీ మందిరంలో మాకు అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మీ మాట కోసం మీరు పెట్టే జీవాహారం కోసం మేము కనిపెట్టుకుని చూచుండగా దయచేసి మా అందరి చెవులను, హృదయాలు తెరిచి మాతో మీరు మాట్లాడమని మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకోవచ్చు. యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. సరే, జాగ్రత్త వినండి. పై వచనంలో చెప్తున్నేంటంటే బాలురు, యవనస్తులు, మొత్తం మీద మనుషులందరూ ఏమవుతారంట? తొట్టిల్లిపోతారు, సొమ్మసిల్లిపోతారు, అలసిపోతారు. ఎవరు? మనుషులు. ఇది ఎవరి కోసమో? మనుషుల కోసం, లేకపోతే మన కోసం మాట్లాడుతున్నారు. ఇంకా కొంచెం కిందికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ రాయిస్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలం. అంటే అక్కడ ఆ మాట చెప్పకంటే ముందే ఆయనకు వాడుంటుంది ఏమన్నమాట, అది దానిపైన అది కావాలి. ఎవరు? చదువుమ్మా. నీకు తెలియలేదా, నీ వినలేదా, బూది గంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లిపోడు, అలయడు. హల్లెలూయా. మంచినండి. అక్కడ పైన ఏమంటున్నారు? దేవుడు అలసిపోయేవాడు కాదు, సొమ్మసిల్లిపోయేవాడు కాదు, కృంగిపోయేవాడు కాదు, ఆయన బలహీనమైన దేవుడు కాడు. ఇది ఎవరి కోసము? దేవుని కోసం. మళ్ళీ కిందేం చెప్తున్నారు? యవనస్తులు ఖచ్చితంగా తొట్టిల్లుతురు, బాలురు సొమ్మసిల్లుదురు. అనగా ఒక్కొక్క వారికి వయస్సును బట్టి ఏం చేస్తారంట? పడిపోతారు, అలసిపోతారని బైబిల్లోని స్పష్టంగా సెలవిస్తుంది. మళ్ళీ అంటే ఫస్ట్ దేవుడు ఎవరో చెప్పాడు, సెకండ్ మనుషులు ఎవరో చెప్పారు, మూడవది ఇద్దరిని కలిపేశాడు. హల్లెలూయా. అనగా ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, కనిపెడతారో వారు ఏం చేస్తారంట? నూతన బలమును, శక్తిని పొందుకుంటారు. పొందుకొని మంచం వేసుకొని దిండేసుకొని పడుకుంటారు.
లేదు, అట్లా ఎట్లుంది మరి? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే దేవునిలోని శక్తి, దేవునిలోని బలం మన బాడీలోనికి రావాలి. మంచి వినండి. హల్లెలూయా. దేవుడు అలసిపోడు దేవుడు, దేవుడు బలహీనం కాని దేవుడు, ఆయన సొమ్మసిల్లని దేవుడు. ఇప్పుడు ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్నటువంటి బలం ఎక్కడ రావాలి? మనలోనికి. చెప్పండి, మనలోనికి, నాలోనికి రావాలి. ఇప్పుడు దేవుడిలోని శక్తి మనలోకి రావాలి అన్నా, పక్షి రాజుల రెక్కలు చాపి మనం పైకి ఎగరాలి అన్నా ఒక పని మనం చేయాలి. ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టాలి. ఎవరి కోసము? దేవుడి కోసం. ఒక మాట వచ్చేసి లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సుమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి చాలు. ఇక్కడ మంచిగానండి. చూస్తున్నారా? నన్ను చూడండి ఒకసారి. హల్లెలూయా. యెరూషలేములో ఒక మనుషుడు ఉండెను. ఏంటి ఇప్పుడు ఈ గ్లోరియస్ ఇవాంజలికల్ చర్చిలో ఒకడు ఉండెను అంటే మీకేమొస్తుంది? మేము మనుషులం కామా? నాకు తెలియదు మరి. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా ఏముంది? యెరూషలేమునందు సుమియోను అనొక మనుషుడు ఉండెను. అతడు ఎవరు అంటే నెంబర్ 1 నీతిమంతుడు. చెప్పండి. నెంబర్ 1 ఏంటి? నీతిమంతుడు. నెంబర్ 2 ఏంటి? భక్తిపరుడు. నెంబర్ 3 ఎవరు అంటే ఆయన మీద పరిశుద్ధాత్ముడు నిలిచి ఉన్నాడు. ఇవన్నీ ఉండి ఏం చేస్తున్నాడంట? ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు ఆయన కనిపెట్టుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు వస్తున్నాను. మీకు కొంచెం వాక్యం తెలిస్తే మీరు వాక్యం చదవట్లా, కొంచెం పాటలు పాడడానికి వస్తే పాటల బుక్ తీయట్లా. మన జీవితంలో కొంచెం మారాను, కొంచెం పరిశుద్ధునయ్యాను అన్న భావన మనకు రాగానే మనం పాపాలు ఒప్పుకోవడం ఆపేస్తున్నాం. హల్లెలూయా. కానీ ఈ సుమియోనుడుక ఈయన పెద్ద ఆయన. ఈయనెవరు అంటే నీతిమంతుడైన దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు, భక్తిపరుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. దాని తర్వాత దేవుని ఆత్మ అతని మీద ఉన్నది. ఇంక చెప్పాలంటే ఈ సిమియోను అనే ఈ వ్యక్తి, ఈ మనుషుడు కొత్త నిబంధన కిందకు వచ్చిన వాడు ఇంకా కాదు. అందుకే రాయబడింది పరిశుద్ధాత్మ దేవుడు అతను లోపల లేడు, అతన్ని పైన నిలబడి ఉన్నాడు అని మనం వాక్యం చదువుతున్నాం. అటు వెళ్ళిపోతే మనకు టైం సరిపోతుంది కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నా. హల్లెలూయా. కాబట్టి ఇది కొనసాగితే ఎందుకు అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల ఆదరణ కొరకు వేసిండేనా కనిపెట్టుచున్నాడు. ఇలా కనిపెడుతూ 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 బుసోడైపోయాడు. ఆ టైం లోపట 2 భార్యాభర్తలు ఒక చిన్న శిష్యుడు తీసుకొని యెరూషలేము మందిరంలోకి వచ్చేసారు అన్నమాట. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వచ్చేసారు. ఒక శిష్యుడు తీసుకొని యెరూషలేము మందిరంలోకి వచ్చేసారు. రాగానే అమ్మా ఇక్కడ ఇచ్చాయి ఏమన్నాడు చెప్పండి? మరియం ఇవ్వల, యోసేపు ఇవ్వల. ఈ ఆత్మ ఎవరి మీద నిలుచున్నారో వారు ఏం చేశారు? ఆ కుమారుణ్ణి తీసుకున్నాడు. ఆ చెప్పండి ఇప్పుడు. ఆయన ఎవరిని ఎత్తుకొని చెప్పాలి? యేసు క్రీస్తుని ఎత్తుకొని
దేవుణ్ణి స్తుతించుచు ఇట్లు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడా? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాన్ని పొడుచున్నావు. ఏంటంట? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఆ శిశువును ఎత్తుకున్నటువంటి సుమోని ఇప్పుడు ఏమంటున్నాడు? నేను చూచి తిని. ఎవరు చూసినాను? యేసయ్యను అని అనలా, ఇమ్మానుయేలు అనలా, ఒక చిన్న పిల్లగాని అనలా. ఏమన్నాడు? నీవు సిద్ధపరిచిన రక్షణను నన్ను కన్నులారా చూచి తిని. యేసు క్రీస్తు ఎవరు అంటే సకల మానవ జాతి రక్షణ, విమోచన, ఆదరణ కోసం దేవుడు సిద్ధం చేసిన రక్షణయే యేసు అయి ఉన్నారు. హల్లెలూయా. ఇది చూడగానే ఎవరికి అర్థమైంది? ఇటు వినండి దయచేసి. ఎవరికి అర్థమైంది? యేసు ఇంకా ఎదగల, యేసు ఇంకా రక్తం కాచి ప్రాణం పెట్టల, యేసు ఇంకా ముళ్ళకిరటం పెట్టలా, ఇంకా యేసు యోర్దాను బాప్టిజం కూడా చెప్పండి కొంచెం బాప్టిజం తీసుకోవాలా. ఈ ఉపదేశం ఏం స్టార్ట్ చేయడం, ఇంకా మనకి మాట కూడా రాలా, యేసుకి మాట కూడా రాలా. మాటలు రాని శిష్యుడు చూసి దేవుడు సిద్ధం చేసిన రక్షణ ఈయన. ఎలా సాధ్యం? కొన్ని సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాడు. ఎవరు చెప్పండి? ఆయన పేరేం పేరు? సుమియోను. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు. కనిపెట్టగానే ఒక వచ్చారు. రోజు కొన్ని వందల మంది వస్తుంటారు. ఎక్కడికి? యెరూషలేము దేవాలయంలోనికి. వాళ్ళకు కొత్త ఏమి? మొట్టమొదటిసారి మందిరం గట్టగా నేసే వచ్చాడా? అది మొత్తం పాడైపోయింది, దొంగ అయిపోయింది. ఇజ్రాయెల్ పిల్లకి ఆనవాయితీ ఏం చేయాలి? మీకు ఆనవాయితీ కదా, కొడుకు పుడితే కొడుకు మీరు చేసిపోయి ఎండుకలు కత్తిరించుకోవాలి. అది మీ ఆనవాయితీ, అవునా కదా? కొడుకు పుట్టినా ఏం చేయాలి? పుట్టి పుడితే తండ్రి కుమార పవిత్రాత్మనామని చెప్పి వేయాలి. ఆడపిల్ల సిలువ ఉంది, కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టేసి ఏం చేయాలి? ముక్కి రావాలి. అంటే కొడుకు నీకు ఎంటికలు దేవునికి బుద్ధింటే సరిపోయా. ఎవడు నాకు చెప్పింది? ఎవడు చెప్పింది? ఎవడు? ఎంటికలు దేవునికి, కొడుకు నీకా? బైబిల్ ఏమన్నాడు? అబ్రామా అబ్రామా ఎంటికలు నాకే, కొడుకు నీకు అన్నాడా? నువ్వు చెప్పాలి. ఇప్పుడు వెంకట గారు ఎంటికలు అడగలే? చెప్పండి. హల్లెలూయా. అబ్రహామును అడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రహామును ప్రభు అప్పుడు, ఇస్సాకును. చాలు. హల్లెలూయా. దేవుడు ఎంటికలు అడగల, కొబ్బరికాయ అడగల, కొడుకునే అడిగిండు. హల్లెలూయా. ఈ చాతగాని అవిశ్వాసులు, అబద్ధ బోధకులు, అబద్ధ క్రైస్తవులు ఎంటికలేస్తారు, కొడుకులు ఇవ్వరు. నీకు దమ్ము ఉంటే యేసుని ప్రేమిస్తూ కొడుకు ఇచ్చేసేయి. ఎవరిని ఇచ్చేసేయి? హల్లెలూయా. దేవుడు ఇచ్చి తర్వాత సంగతి. దేవుడికి ఇచ్చేయి ఫస్ట్. ఎవరికి ఇచ్చేసేయి? ఇస్తారా? కొడుకు నాతోనే ఉండాలి, ఎన్నికలు ఎక్కడన్నా పోని. బుద్ధి ఉండక పర్లా ఏం చేసుకోవాలి? కొడుకు తినాలి, దేవస్మిస్తూ నీ ఎన్నిక తీసుకోవాలి. ఎంత భక్తి మళ్ళా చెప్పాడు బెటా. ఎందుకు బెటా? ఇది దేవుని మంత్రం, మనం వెంటకలు ఇస్తున్నాం. ఇంటికి అడుగుకోవాలి నాయన. హల్లెలూయా. చెప్తున్నాను, ఇక్కడ ఏముంది? వీళ్ళకి ఆనవాయితీ. అంటే మీకేం ఆనవాయితీ? ఎంటికలు మీకు ఎట్లా ఆనవాయితో? ఇజ్రాయేలు ప్రజలకు ఎవరికి కుమారుడు పుట్టినా, కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా దేవుడు మందిరము తీసుకెళ్ళి అక్కడ సున్న చేయించడం అనేది వారికి ఏమైనది? ఒక ఆనవాయితీగా వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఆ యొక్క గోత్రంలోనే, ఆ యొక్క వంశంలోనే రచించడానికి దాన్ని కూడా ఏం చేయించాలి? సున్నతిని. అప్పుడు 8వ దినం పోయినప్పుడు అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు చెప్పండి. ఒక్కడే ఉన్నాడా? సుమియోను కంటే ముందు నుంచే, మరియమ్మ యోసేపు కంటే ముందు నుంచే, యేసుక్రీస్తు జనించకంటే ముందు నుంచే అక్కడ ఇలాంటి 2
కుర్చీలు వేసుకొని ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళ పేరు చెప్తారు ఎవరైనా మీరు? ఏ సత్యవేజీ మందిరంలో ఇలాంటి కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. వాళ్ళ పేరు మొన్నోడు చెప్పిన బైబిల్ క్లాస్లో. బైబిల్ క్లాస్ ఇద్దరు కోసం చెప్పిన నేను శనివారం కూడా. హన్నా కయప. అదేం పేరు చెప్పండి? హన్నా కయప. వీళ్ళెవరు? ప్రధాన యాజకులు. ఎవరు? ఆ మందిరానికి వీరే ఎవరు? రెవరెంట్ బిషప్ అన్ని వీళ్ళే. వీరి అనుమతి లేకుండా గొర్రె బయటికి పోదు, మేక బయటికి పోదు, కొబ్బరికాయ బొచ్చున బయటికి పోదు. ఎవరి అనుమతి లేకుండా, అన్న కైప లేకుండా ఏది కూడా బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఏం చేయాలని ఎవరు కావాలి? అయ్యగారు వందనాలండి. ఏంటి కొడుకు తీసుకొచ్చామండి. సరే దశమగం ఇచ్చావా, కాడకిచ్చావా? లేదండి ఫస్ట్ దశమగం కాడకిస్తే పేరు పెడతాం. పో. గువ తెచ్చావా? లేదండి తీసుకురా పో. అది ఎవరు చెప్పండి? అన్నా కయప. వీళ్ళెవరు? ప్రధాన యాజకులు. ప్రధాన యెరూషలేము మందిరానికి మొత్తం వీళ్ళే తలకాయలు, నాయకులు. యెరూషలేములో చాలా పెద్ద మందిరం ఉంది. ఆ మందిరంలో ఏం జరగాలన్నా, ఏది అమ్మాలన్నా, ఏది కుదరన్నా సరే ఎవరు అనుమతి కావాలి? అన్నా కయపల అనుమతి కావాలి. లేకపోతే వీళ్ళు ఎవరు అనుకున్నారు? వాళ్ళు ఏమంటారు కదా, ఏ పోదు ఏదైనా దాన్ని అలాంటి వస్త్రం తొలగించారు. నేను కావచ్చు మీకు అందరు కొట్టిస్తా మీరు డబ్బులు ఇస్తే. ఇలాంటి వస్త్రం కావస్తే ఇది నేను కుట్టిద్దాం అనుకున్నా, రేట్ ఎక్కువ పోయి 2,000 పడింది మొత్తం. ఇది ఫస్ట్ టైం లైఫ్లో ఈరోజు వేసుకున్నా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏ పోదు అనేది అందరికి ఇచ్చేది కాదండి. ఓన్లీ ప్రధాన యాజకులు మాత్రమే, లేవి గోత్రికులు మాత్రమే. ఆ లేవి గోత్రికులు మళ్ళా పెద్దల చేత ప్రతిష్ఠింపబడినటువంటి వారు మాత్రమే చేయాలి. ఏ పోదును ధరించుకోవాలి. ఆ ఏ పోదును ధరించుకున్నటువంటి వారు మాత్రం ఏం చేయాలి? పులిపీట నిలబడి అన్ని కూడా చేయాలి. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఏ పోదును ధరించినటువంటి ఎవరున్నారు? అన్నా కైపరటువంటి ప్రధాన యాజకులు ఉన్నారు. ఆ యాజకులు అక్కడే ఉన్నారు. భక్తిపరులు ఏంది? ఎంటికలు, పుట్టెంటికలు, బర్త్డేడు, ఇంకేంటి కొబ్బరికాయ కొట్టులు అందరు అక్కడే ఉన్నారు. అందరి మధ్యలోనికి ఒక చిన్న పిల్లోడు వచ్చాడు. హల్లెలూయా. ఒక చిన్న పిల్లోడు. ఎవరు? మరియమ్మ. మరియమ్మ కూడా చెప్పలే ఆ మాట, యోసేపు కూడా చెప్పలే ఆ మాట. హల్లెలూయా. తీసుకుని వచ్చేశారు. రాగానే ఆత్మలో ఒత్తిడి. హల్లెలూయా. ఆత్మలో మంట, ఆత్మలో ఉద్యోగం లేచినంతే. హల్లెలూయా. ఇచ్చేయన్నాడు. ఇచ్చేసి అక్కడే ఆరాధన స్టార్ట్ చేసి, నాథా ఏమన్నాడు? కనండి గట్టిగా, నాథా నీవు సిద్ధపరిచిన రక్షణను కన్నులారా చూచే భాగ్యాన్ని స్తోత్రం నేను పోతాను అంతే. ఇక సాగుదాలన్నాడు. ఇక బతిగా అంతే. అంటే ఒక్క కనిపెడుతున్నాడు. ఎవరి కోసము? ఇజ్రాయేల్ ప్రజల ఆదరణ కోసం, విమోచకుల కోసం, రక్షకుల కోసం కనిపెడుతున్నాడు కనుక ఆయన కనిపెట్టి దొరకగానే ఆయనకు అర్థమైంది. హల్లెలూయా. మరి ఇంకెవరున్నారు? ఇద్దరు చెప్పండి. వాళ్ళ పేరేం పేరు? వాళ్ళు ఎవరు? ప్రధాన. వాళ్ళు ఏం ధరించుకున్నారు? చూడండి ఇక్కడ ఏం ధరించుకున్నారు? ఏ పో ధరించుకున్నారు. ఇక్కడ ఏం చేస్తలేరు? ఏ పోదు ధరించుకున్నప్పటికీ కనిపెట్టే మనసు వీరికి లేదు. కానీ వీళ్ళెవరు? మళ్ళా పెద్ద పాస్టర్లు. పెద్ద పాస్టర్లు ప్రతి విశ్వాసం వీళ్ళ దగ్గర ఏం చేయాలి? మోకరించాలి. గువ్వలైనా అన్ని వీళ్ళకే అప్పగించాలి. కానీ వీడేం చేయడు? కనిపెట్టాడు. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు ఎవరికి అర్థమయ్యాడు? అమ్మంటున్నారా? యేసు ప్రభువు వారు ఎవరికి అర్థమయ్యిండు? భక్తిలో మునిగిపోయిన వారికి కాదు. భక్తి పేరట ఏది పుట్టెంటుకలని, బర్త్డేలని చెత్తాచెదాలు చేస్తున్నటువంటి వారికి దేవుడు అర్థం కాల. కానీ నిజముగా
ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆదరణ కొరకు, విమోచన కొరకు, రక్షణ కొరకు కనిపెడుతున్నాడు. ఒక్కడే ఉన్నాడు, ఆయన పేరు సిమియోను. యేసు రాగానే రెండు ఆత్మలు ఏకమైపోయినవి. హల్లెలూయా. ఈరోజు సంఘాలుకున్నాను, నీవు బాప్తిస్మము ద్వారా ఎదుర్చుకున్నావు చెప్పండి. బాప్తిస్మము ద్వారా నువ్వు క్రీస్తును ధరించుకున్నావు. క్రీస్తును ధరించుకున్న నీవు పరిశుద్ధాత్మ కోసము నువ్వు కనిపెడుచున్నావా? హల్లెలూయా. నాకు బాప్తిజం ఉంది, సంఘం ఉంది, ఒక పాస్టర్ ఉన్నారు, సరిపోయింది. యోవేలు ద్వారా వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ కోసము కనిపెట్టేవారు సంఘంలో ఎక్కడ? హల్లెలూయా. సంవత్సరాలు గడిచిపోతున్నది, వెంట్రుకలు అయిపోతున్నవి, నడువలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. యేసును చూడకుండానే చనిపోతనుకున్నాడేమో. హల్లెలూయా. ఆ లోపల రాని వచ్చారు యేసయ్య. ఇంకా మాటలు రావు. చిన్న 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 చిన్ని పాదాలు, చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కళ్ళు. పట్టుకుంటే కూడా మనం ఏం చేస్తాము, సరిగా పట్టుకోలేము. అలాంటివి చూడగలదైపోయింది. ఈయనే రక్షణ, ఈయనే రక్షణ అర్థమైపోయింది. ఈరోజు మీకు అర్థమవుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎంతకాలం ఉంటావు? ఒక బైబిల్ ఒక మాట ఉంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా, చెప్పండి మంచిగా, నేను మళ్ళీ చెప్పండి. నీతిమంతుడు, గట్టి చెప్పండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మళ్ళొకసారి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇప్పుడు అడుగుతున్నానండి, నీతిమంతుడు ఎవరు? ఎవరు నీతిమంతులు? కొంచెం కష్టం చెప్పలేరు, ఎందుకంటే రెండు రకాల కష్టం అవుతుంది. అది బైబిల్లో చెప్తున్నారు, రోమపతిలో నీతిమంతుడు లేడు. చెప్పండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు ఎవరు అంటే యేసుక్రీస్తే. హల్లెలూయా. ఎవరు? నీతిమంతుడే. మరి మనం ఎవరము? చెప్పండి, మనం ఎవరిని అంటే 100కు 100% చెప్తున్నారా? 100కు 100% మనం పాపులం. చెప్పండి, యేసెవరు? గట్టి ఎప్పుడు యేసెవరు? నేనెవరిని? పాపిని. ఇప్పుడు విశ్వాసము జీవించేది పాపే అని నీతిమంతుడా? చెప్పరేంటి? నేను చెప్పింది ఏంటి? ఇక్కడ వాక్యం ఏముంది? నీతిమంతుడు, అదే బైబిల్లో ఉంది. ఎవరు? నీతి పాప పాప? నేను అడు ఉన్నది మాత్రం చెప్పండి, ఉన్నది బైబిల్ ఏమో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. అది కన్ఫర్మ్ కదా. అడుగుతున్నది ఏంటంటే, బైబిల్లో 66 పుస్తకాలు ఎక్కడన్నా ఒక పాపి, ఒక దుర్మార్గుడు, ఒక దుర్నీతిపరుడు విశ్వాసాన్ని బట్టి జీవించున్న బైబిల్ ఉందా? లేదు. హల్లెలూయా. మంచిదండి. నీతిమంతుడు విశ్వాసములము జీవిస్తాడు, పాపి కాదు. మరి పాపి ఏం చేయాలంటే సావాలి. పాప ఏం కావాలి? సావాలి. నీతిమంతుడు బ్రతకటకు ఏం కావాలి? విశ్వాసమైన నీరు కావాలి. అనగా ఏ నీతిమంతులైన క్రీస్తుని బట్టి నీవు నీతిమంతులుగా తీర్చబడ్డావో, లేకపోతే నీతిమంతుని ఆత్మ, నీతిమంతుని బీజం, అంతే కదా, నీతిమంతుని ఆత్మ, నీతిమంతుని బీజం ఉంది. ఇప్పుడు నీ బీజం ఏమైపోయింది? నువ్వు శిలువ మీద పడ్డావు. ఇప్పుడు నీతిమంతుడు యేసయ్య ఆత్మ, యేసయ్య బీజంలోకి వచ్చేసింది. ఇప్పుడు నీలోకి వచ్చిన ఆ నీతి అనే బీజం, ఆ నీతి అనే వాక్యం, ఆ నీతి అనే ఆత్మ బ్రతకాలంటే ఒకటి మూలం కావాలి. ఏ మూలం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా నీతిమంతుడు ఏం చేయలేడు. ఓ పాపిని బతుకుతావు, పాపి బతకగలడు, పాట పాడువాడు బతకగలడు, ప్రసంగికుడు బతకగలడు. కానీ నీతి మంతుడు నీలో బతకాలంటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఒక చాప పిల్లలను ఒడ్డుకేసి ఏడిస్తుంది, చెప్పండి, కొట్టుకుంటుంది. దానికి ఏం లేదు, చెప్పండి, నీళ్ళు లేవు. కప్పను బయటకు వేయండి, ఓ కప్పను బయటకు వేయండి, చాపను బయటకు వేయండి, ఏది బాగుంటది? ఒడ్డున కప్పకే కాదు, చాప అయితే మాత్రం
కొట్టుకుంటది. ఎవరైనా 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 ఉన్నారా, దయచేసి నీళ్ళలో పడేయండి, అది ఏడుస్తుంది. ఎవరు? చేప. కప్పకు సంబంధం లే. కప్ప నీళ్ళలో ఉండును, ఒడ్డు మీద ఉండును. హల్లెలూయా. యేసు క్రీస్తు వాక్యము ద్వారా, ఆయన రక్తం ద్వారా నువ్వు పుట్టితే, ఆయన ఆత్మ, ఆయన బీజము నీలో ఉంటే, ఆయన ఏం కావాలి? విశ్వాసం కావాలి. హల్లెలూయా. నీలో విశ్వాసం లేదు కనుక చచ్చిపోయావు నువ్వు. హల్లెలూయా. అదే ప్రకారముగా సిమియోను అనేక రోజుల నుంచి, సంవత్సరాల నుంచి ఇజ్రాయేలు ప్రజల ఆదరణ ఎదురు చూస్తున్నాడు. చూడగానే ఏమైపోయింది? అన్ని సంవత్సరాలు వచ్చినటువంటి ఆ యొక్క దుఃఖము, వేదన, బాధ అన్ని వెళ్ళిపోయినాయి. చెప్పన్నా సఖ్యమైనటువంటి సంతోషము, ఆనందము అతనిలో ఉప్పొంగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము నీతిమంతుని బతకనిస్తున్నామా, లేకపోతే మనల్నే బతకనిస్తున్నామా? అది విషయం. ఇంకొకటి చూడండి, అదే 3వ అధ్యాయము 2వ అధ్యాయము 36 నుండి. మరియు ఏంటంట? అబ్బా, 7 ఏళ్ళతో ఉంది, భర్తతో ఉంది. చెప్పండి, 7 సంవత్సరాలు చెప్పాలి గట్టే. 7 సంవత్సరాలు భర్తతో ఉంది. తర్వాత 84 సంవత్సరాలు ఎట్లా ఉందంట? భర్త లేకుండా ఉన్నారు. 7 సంవత్సరాలేమో భర్తతో ఉన్నారు, భర్త మరి చనిపోయాడు. విధవరాలు అంటే ఎవరంటారు? భర్త నుంచి వేరే విడాకు తీసుకుంటారు విధవరాలు గారు. తెలుసా మీకు సంగతి? తెలుసు కదా. భర్త నుంచి విడాకు తీసుకుంటే వాళ్ళు విధవరాలు కాదండి అమ్మా. చనిపోతానే విధవరాలు. ఇప్పుడు 84 సంవత్సరాలు, బా, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంటూ, అది ఏంటంట? దేవాలయం విడవకుండా. బ్లెస్సి విను, వాక్యం వినండి. వినొస్తుంది ఓకే, వినండి. లోపలికి వెళ్ళని కొంచెం వాక్యం. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. కొంచెం వాక్యం లోపలికి వెళ్ళండి వాడిని. 7 సంవత్సరాలతో ఉంది, భర్తతో ఉన్నారు. భర్త వెళ్ళిపోయాడు. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉందంట. రెండవది, దేవుని మందిరమును విడవలే. అది ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబగలు సేవ చేయుచు ఉండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరో సిమియోనుకు మాత్రమే కాదు అర్థమైంది, విధవరాలైన హన్నకు కూడా అర్థమైంది. కానీ మీకు అర్థం కావట్లా. ఎందుకు? కనిపెట్టి ఆ మనసు ఉండాలి. ఏం కావాలి? కనిపెట్టడం కావాలి. విధవరాలు 84 సంవత్సరాలు అంటే ఉపవాసముతోనో కన్నీళ్లతోనో. ఎందుకు? భర్త చచ్చిపోయిన ఎట్లా బతకాలో, ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి, ఎలా బతకాలి అని కనిపెట్టిందా? పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఎవరు చేసుకోవాలి, ఇలా కనిపెట్టిందా? ప్రభువా చూపెట్టు, కళ్ళు మూసుకొని పని, ప్రభువా ఒక దర్శనం దయచేయి, ఒక దర్శనము ఈ అబ్బాయి చేసుకోవాలి అని కనిపెట్టిందా? ఇప్పుడు మొత్తం సంకలనం అది కదా. సంకలనం ఏంటి? అయ్యగారు ప్రాణం ఎందుకు అంటే, నేను ఆ అబ్బాయిల కళలు వస్తున్నాడు, ఆ అబ్బాయిల కళలు వస్తున్నాడు. దేవుని ఆత్మ అన్నీ చేస్తుంది. దయ్యమాత్మ దేవుని ఆత్మ కాదు. ఏదో నచ్చింది నీకు, ఏదో అమ్మాయిలు అబ్బాయిలు ఏదో నీకు నచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమనుకో ఆత్మ అంటే, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నా అంటే తప్ప అవుతుంది కాబట్టి ఇది చేస్తారు. బా, ఎంత బుద్ధిమంతులు కదా, దయ్యం బిడలే.
హల్లెలూయా. ఈ ప్రేమించింది వీడు, ఇష్టపడింది వీడు, వేసేది ఏంటి? అయ్యగారు నాకు ఆ అమ్మాయే వస్తుంది. దేవుణ్ణి అడ్డం పెడితేనే తమ స్వచిత్తం అనేది జరుగుతుంది. చాలా మంది అంతే, వారి పాప కోరికలు నెరవేర్చుకోవడానికి వాళ్ళు దేవుణ్ణి అడ్డం పెడుతున్నారు. ఇప్పుడు 7 సంవత్సరాలు భర్త ఉంది, భర్త మరణించినాడు. 84 సంవత్సరాలు దేవాలయంలో ఉంది, విడవక ఉంది, ఉపవాసంతో ఉంది, కన్నీలతో ఉంది, తర్వాత నిరీక్షణతో ఉన్నది. హల్లెలూయా. యేసయ్య రాగానే ఈయన మిస్ అయ్యని వారు కూడా ఏమైనా వీడికి కూడా అర్థమైంది. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు, సేవ స్టార్ట్ చేశాడు. కానీ ఎప్పుడు ఆ స్త్రీ యేసు దగ్గర కలుసుకోలే. కాబట్టి ఈయన మిస్ అయ్యని ఆయనకు తెలవాల. కానీ ఒక్కసారి డైరెక్ట్గా మీట్ అయ్యారు. ఎవరెవరు? ఆ స్త్రీ మీట్ అయిపోయారు. మీట్ అయిపోగానే సాక్ష్యం ఇచ్చింది, ఈయన మిస్ అయ్యని. తెలుసా ఎవరు? సమరయ స్త్రీ. అమ్మ ఏమేంటంటే, మేము కనిపెడుతున్నామయ్యా. ఎవరి కోసం అంటే మెస్సయ్య కోసం అంటదా. హల్లెలూయా. అంటే వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ఏమో ఆచార ప్రకారంగా భక్తి చేస్తూ ఉంటే, ఒక చిన్న శేషమేమో మెస్సయ్య కోసం కనిపెట్టింది. కనిపెట్టిన వారికి దొరికింది, ప్రత్యక్షత దొరికింది. హల్లెలూయా. ఈరోజు మనం కనిపెడతలేం కనుక మనకి ఏది దొరకదు. ఇప్పుడు సమస్త్రీ పోలేదు, యేసే పోయిండు. ఎందుకు? అక్కడ ఒక గుంపు ఉంది, కనిపెట్టే గుంపు. అందుకే ఇక్కడికి వెళ్ళాడు ఆయన, ఉట్టి కాదు. జక్కయ్య ఇక్కడికి యేసు వెళ్ళారు. ఎందుకు? జక్కయ్య యేసు కోసమే కనిపెట్టుకుని కూర్చున్నాడు అక్కడ. ఇంకా వేరే పనులు ఏం లేదు ఆయన కోసం కనిపెట్టుకొస్తున్నాడు ఆయన. ఇంకో మీదకి వెళ్దాం కొంచెం. లూకా సువార్త 24:49 త్వరగా. లూకా సువార్త 24:49 త్వరగా. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పాను. చాలు. 23వ అధ్యాయము 47 నుంచి. పట్టణం సభ్యుడైన యోసేపు అనుకు ఉండేది. అది ఈయన పేరేం పేరంట? యోసేపు. అరిమతయ్య యోసేపు. ఈయన పర్వాలేదు, ఈయన 100 మందికి అధికారి. కొర్నేలు ఎవరు చెప్పరు? శతాధిపతి. ఈయన కూడా ఎవరు? శతాధిపతే. చదువుతారు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఈ రోమీలతో ఏకమైపోయి ఏం చేసేది తెలుసా? ఏసు రకరకాల హింసలు పెట్టి చంపేశారు. కానీ కింద రాయబడ్డది, వారిని వారితో కలవక, వారితో అతను ఏకీభవించకుండా వేసినంట యేసు దేహాన్ని ఇవ్వమని అడిగాడు. ఈయన ఎవరు అంటే దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్న వ్యక్తి. హల్లెలూయా. ఎవరు? ఈ అరిమత యోసేపు ఎవరు? దేవుని రాజ్యం కోసం కనిపెట్టుతున్న వ్యక్తి. హల్లెలూయా. కాబట్టి ఎవరికి దొరికినటువంటి ఆ యేసుక్రీస్తు ఏమంటారు, అతని సమాధికరణ చేసిన భాగ్యం దొరికింది. ఇప్పుడు ఈయన దొరికింది, ఈయనకే దొరికింది. ఇప్పుడు ఏ సమాధి ప్రపంచం చెప్పుకుంటుంది, కానీ ఏసుకేమి సమాధి లేదు. అది ఎవరు సమాధి? అది అరిమత యోసేపు సమాధి. అది నిజం, ఏసే సమాధే. కానీ అరిమతయ యోసేపు సమాధి ఏమైతుంది? ఏ సమాధిగా. ఇప్పుడు ఈ శరీరం ఎవరి పేరు పెట్టబడాలి? నాది నా పేరు కాదు. నా పేరు మొత్తం ఏమైపోవాలి? కొట్టివేయబడాలి. ఎవరి పేరు మారిపోవాలి? దాని తర్వాత ఇంకో ఉంటాడు, ఈయన నెంబర్ 1 చూడండి. నెంబర్ 1 మనకంటే ఒక 4 అడుగులు ఎక్కేసినోడే. మార్క్స్ వార్త ఎంత కనిపెడుతున్నా అంటే అంత కనిపెడుతున్నాడు. 14వ అధ్యాయం మార్క్స్ వార్త 14వ అధ్యాయం 10 నుంచి. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా, వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తమని వాగ్దానం చేసిన కనుక వాడు
ఆయనను అప్పగించుటకు తగిన సమయం కొరకు కనిపెట్టుచుండెను. ఏంటంట? తగిన సమయం కోసం. ఎవరు? సుమియోను చేసిండు, యేసయ్య కోసం కనిపెట్టిండు. అన్న యేసయ్య కోసం కనిపెట్టింది. ఇక్కడ అరిమత యోసేపు దేవుని రాజ్యం కోసం కనిపెట్టారు. సమరయ స్త్రీ సమరయులేమో మెస్సయ్య కోసం కనిపెట్టారు. వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏసయ్య దొరకలే, వాళ్ళకి ఏసయ్య దొరకలా. ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టారు. ఈయనకి ఏసయ్య దొరికాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడు? ఒక్కరోజు ప్లానింగ్ కాదు ఇది. అప్పుడే రావడం, అప్పుడే కూడా ఎదుగురలేదు. మనకు తెలిసి చరిత్ర ఏంటి? గెస్తం తోటేసే పాఠం చేస్తున్నాడు, ఇది వచ్చేప్పుడు అనేది లేదు. ఆయన ఎప్పుడు కలిసిపోయాడు? ఎవరు? ఎప్పుడో పార్టీ మార్చేశాడు. పార్టీ మార్చిన కూడా మారినట్టు ఎవడికి అదే కదా. మనం అంటే ఏమనుకున్నాం? మనం అంటే ఏంటి? యేసయ్యతోనే ఉంటాం కానీ కులం పనులు చేస్తాం, యేసయ్యతోనే ఉంటాం మతం పనులు చేస్తాం, యేసయ్యతోనే ఉంటాం రాజకీయ పనులు చేస్తాం. నేను ఒకసారి అడిగినా, చెప్తారా లేదేమో. సొలొమోను తండ్రి పేరేం పేరు? సొలొమోను తండ్రి పేరేం పేరు? ఇప్పుడు అడగాలి. రామచంద్ర కొడుకు పెట్టండి, తక్కువ చెప్తారు. రామచంద్ర పేరు కొడుకు తెలుసు, చిరంజీవి కొడుకు పేరు తెలుసు, చివరి మహేష్ బాబు సినిమా పేరు తెలుసు, రాబోయేది కూడా. ఎందుకు? మీరు సినిమాల కోసం కనిపెట్టే దరిద్రపు కొంపు మనుషులు. క్రికెట్ కోసం కనిపెడుతున్నారు. మీరు సంఘం కాదు, సంఘం కాదు, చెత్త. హల్లెలూయా. ఎవరు? యేసు క్రీస్తు ప్రభుల వారు యూదాకు దొరికిండు. హల్లెలూయా. సుమియోను దొరకలే, అన్నాకు దొరకలే, అరిమత యోసేపుకు దొరకలే. వారు ఆయన కోసం కనిపెట్టారు కానీ యూదాకు కనిపెట్టకుండానే దొరికింది. ఎవరికి? యూదా. యేసుక్రీస్తు దొరికేసిండు. దొరికిన తర్వాత ఎలా అమ్మేద్దామా టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. యేసుతోనే ఉంటారు, యేసు అమ్మేస్తారు. మనం యేసుతోనే ఉంటాం, చర్చిలోనే ఉంటాం, బైబిల్ ఇంట్లో ఉంటుంది. కానీ దీంతో మనకి ఏముండదు, సంబంధం ఉండదు. మనం ఇసుకుదాం కనిపెట్టుచుండను. అట్లా కొంతకాలం అయింది. మరి 2 నెలలు అయిందో, సంవత్సరం అయింది, ఎంత 6 నెలలు అయింది తెలియదు. మొత్తం ఏమైపోయింది? సమయం కోసం కనిపెట్టి 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 కనిపెట్టేశాడు. ఒక టైం రానే వచ్చేసింది. ఆయన కూడా ఏమొచ్చింది? ఒక బాధ్యత పైన ఇది అంధకార సంబంధమైన గడియ. ఇదే గడి అంట, అంధకార సంబంధం గడియ అంటాడు ప్రభు. అంటే అర్థం ఏంటి? యేసును అమ్మడానికే సమయం దొరికింది, దానికి అమ్మేశాడు. చివరిగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీ 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపము భరించుటకు ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా. చాలు, ఇక్కడ మంచిగానండి. ఇప్పుడు మనం కనిపెట్టాలా కనిపెట్టద్దు? చెప్పండి చెప్పండి. దేనికోసం కనిపెట్టాలి? రాంగ్. దేనికోసం కనిపెట్టాలి? రక్షకుడి కొరకు కనిపెట్టాలి. దేనికోసము? రక్షింపబడిన వాళ్ళు కూడా కనిపెట్టాలి. రక్షణ పొందడం ఏం చేయాలి? కనిపెట్టాలి. రక్షణ పొందిన ఇప్పుడు రక్షకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తే. ఇప్పుడు రక్షణ పొందినటువంటి యూదా కనిపెట్టిండు. దేనికోసం? యేసుని అమ్ముకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి. నేను చెప్తున్నాను, ఇస్కరియోతు యూదా కంటే కూడా
మందిరం బయట మెట్ల మీద కూర్చొని అడక తిన్నవాడు చాలా బెటర్ కదా. ఎందుకంటే వాడు ధైర్యం అమ్మా అంటున్నాడు, బిచ్చం అంటున్నాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి నమ్మే. ఇప్పుడు ఈ బిచ్చగత్తి నమ్ముతలేడు. నేను కుంటున్నామ్మా అని అడుగుతున్నాడు. అట్లా కాదు, దేవుని పేరటే దేవుని నమ్మిస్తున్నాడు అనమాట. అట్లయితే ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని క్రీస్తును ధరించుకున్న మనందరికీ దొరికింది. ఇప్పుడు యేసుక్రీస్తు దొరికారు. యేసు క్రీస్తును దొరికిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏం చేయాలి? కనిపెట్టవలను. చెప్పండి, ఏం చేయవలను? కనిపెట్టవలను. నెంబర్ వన్ పరిశుద్ధాత్మ కోసం. చెప్పండి, పరిశుద్ధాత్మ కోసం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కనిపెట్టని ఎవరు దొరికారా? కనిపెట్టేవారు దొరికారా? ఆధారం ఎక్కడ ఉంది? ఆధారం ఏంటి? వెరీ గుడ్. దేవుడు అర్థమైంది ఎవరికి? కనిపెట్టే వారికి. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ఎవరిలోనికి? కనిపెట్టిన వారిలోకి. అవును కాదా? చివరిగా 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి. 2 పేతురు 3:12 నుంచి. ఇవన్నీ లయమైపోవునని ఫస్ట్ చెప్పాను. మనము ఆల్రెడీ క్రీస్తును ధరించుకున్నటువంటి వారు క్రీస్తును ఎట్లా నడవాలి? విశ్వాసమును బతకాలి. మీలో క్రీస్తు ఉండాలి అంటే, వాక్యం ఉండాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. లేకపోతే ఈ ఓడ ముందుకు నడవదు. రెండవది ఏం చేయాలి? పరిశుద్ధాత్మకు స్థితి చేయాలి, కనిపెట్టాలి. రెండవది ఏంటి? రెండోదేంటి? దేవుని దినము కొరకు, లేకపోతే యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు. అంటే మొట్టమొదటిసారేమో ఆయన పాపములు క్షమించుటకు పాప శరీర ఆక్రమణకు ప్రత్యక్షము అయ్యారు. కానీ రెండవసారి ఆయన మహిమ శరీరంతోనే వస్తారు. అట్లయితే ఆయన వచ్చినప్పుడు ఇదిగో రమ్ము అనే ఒక శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం కొరకు ఏం చేయాలి? మనము కనిపెట్టుకోవాలి. తర్వాత మూడోది, దాన్ని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. మూడోదేంటి? క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు మనము కనిపెట్టుకొనిచున్నాము. సో కాబట్టి ఇవన్నీ మనం పొందాలి అంటే ఒక్కటి మనలో ఉండాలి. ఏముండాలి? చెప్పండి, కనిపెట్టుట. ఎవరికైతే వీటిని పొందాలి అన్న ఆశ, విశ్వాసం, ఆకాంక్ష ఉంటుందో అటువారు ఏం చేస్తారు? కనిపెడతారు. ఇప్పుడు అటు మీదకి వస్తున్నా. మీ గుండె మీద మీ చేపెట్టుకు చెప్పు, నిజంగా మీరు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుచున్నారా? నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ ప్రత్యక్ష కోసం మీరు కనిపెడుతున్నారా? మూడవది, నూతన ఆకాశం కొరకు నూతన భూమిలో ఆ మహిమతో నేను ఉండాలి అన్న ఆ నిరీక్షణతో మీరు కనిపెట్టుతున్నారా? ఇలా కనిపెట్టకపోతే మీరు క్రైస్తవులే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టుట అంటే అర్థం ఏంటి అంటే, ప్రతిరోజు మోకాళ్ళ మీద ఉండి పని మానేసి, ఉద్యోగం మానేసి, జాబ్ మానేసి ఇంట్లో కూర్చొని మందరు కూర్చొని ప్రభువా అది కాదు. హల్లెలూయా. చాప నీళ్ళలోనే ఉండును, ఉండే చేస్తుంది, భోజనం చేయను. అది ఏం చేసి ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. అదే నువ్వు ప్రయాణం చెయ్యి, నువ్వు పని చెయ్యి, నువ్వు జాబు చెయ్యి, నువ్వేమని చెయ్యి, కానీ నీ మనస్సులో నీ ఆత్మ కనిపెట్టుచునే ఉండాలి. మన గురి అది. ఎందుకంటే పౌలు చెప్తున్నారు, మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది కనుక అందుకోసం మనం ఏం చేస్తున్నాము? ఆయన కొరకు మనం కనిపెట్టుచున్నాము. హల్లెలూయా. ఈరోజు ఒకటి నాకు దేవుడు చెప్పించారు,
క్రైస్తవ సమాజంలో బాప్తిజము ద్వారా క్రీస్తుని అయితే ధరించుకున్న చాలా మంది ఉన్నారు, కానీ కనిపెట్టువారు లేరు. ఎందుకు అంటే మేము బాప్తిజం తీసుకున్నాము, క్రీస్తును ధరించుకున్నాము, ఇక మేము క్రైస్తవులమే, పరలోక రాజ్యం మాదే అన్న భ్రమలో ఉన్నారు. ఈ భ్రమ ఈ మధ్యాహ్నం తొలగిపోనుగాక. హల్లెలూయా. ఒక సుమియోను వలె, ఒక హన్నా వలె, దాని తర్వాత ఒక సమరయ్య స్త్రీలు క్రీస్తు కోసం చూసినట్లుగా, ఇంకా చెప్పాలంటే 120 మంది మెడగదిలో ఆత్మ కోసం కనిపెట్టినట్లుగా కనిపెట్టే మనస్సు మీకు వచ్చును గాక. రండి కరమోసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ కోసము, యేసుక్రీస్తు రెండవ రాకడ కోసము, నూతన భూమి నూతన ఆకాశం కొరకు నువ్వు కనిపెట్టకపోతే నీవెవరు? అన్నా కయప. నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, కానీ నీ ఆత్మ రక్షణ కోసం ఉన్నటువంటి నిరీక్షణ నీకుందా? నువ్వు కనిపెడుతున్నావా? సంఘమా, నీ ఎదురు చూపు దేని కోసం? ఈ రాత్రి వాక్యం, ఈ మధ్యాహ్నం వాక్యం మీకు బుద్ధి వస్తుంది. 7 సంవత్సరాలు పిల్లైన సంవత్సరాలకి భర్త చనిపోయారు. 38 సంవత్సరాలు మెస్సయ్య కోసం కనిపెట్టుచున్నది. దేవునికి స్తోత్రములు. మెస్సయ్య కోసం కనిపెట్టుచున్నది 38 సంవత్సరాలు. ఈరోజు దేవుడు నీకు మంచి భర్త ఇచ్చారు, మంచి పిల్లల్ని ఇచ్చారు, మంచి సంఘాన్ని ఇచ్చారు, మంచి ఉపదేశం దేవుడు మీకు ఇస్తున్నారు. కానీ మందిరంతో నీ సహవాసం ఉందా? బైబిల్తో సహవాసం ఉందా? కనీసం చర్చి రాకపోయినా నీ ఇంటిలోనైనా పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టే బుద్ధి నీకుందా? ఎటు పోతున్నావు? ఓ సంఘమా, ఎటు పోతున్నావు? ఏ పోదులు ధరించిన అన్నా కైపోలే మిగిలిపోతావా? మందిరంలో ఒక సుమియోని వలె ఉంటావా? హల్లెలూయా. నీళ్ళలో నుంచి చేప బయటకు వస్తే ఎలా కొట్టుకుంటుందో, నిజంగా క్రీస్తు అనే నీతిమంతుడు నీలో ఉంటే, క్రీస్తు బీజం నీలో ఉంటే, పరిశుద్ధాత్మ కోసం నువ్వు కొట్టుకుంటావు. నీకెంత బలం ఉన్నా, నీకెంత సామర్థ్యం ఉన్నా, నువ్వు రెక్కలు పైకి ఎగరలేవు. దేవుడి శక్తి అవసరమైనది. నీకు దేవుడు అవసరం లేదు కదా? అన్నాకు కయపకు దేవుడు అవసరం లేదు, యూదాకు దేవుడు అవసరం లేదు. వాళ్ళకి పండుగలు చాలు, ఆచారం చాలు. కొంతమంది భక్తులకు తండ్రి కుమార్ పవిత్రాత్మ ఎందుకంటే కట్టించిన దొంగ పాసలు చాలు. కానీ సుమయోనుకు, అన్నాకు, జక్కయ్యకు, పేతురు, యోహాను, యాకోబులకు, హల్లెలూయా, తర్వాత అరిమత యోసేపుకు ఇవి కాదు, దేవుడే కావాలి. ఈ 120 మంది దేవుడి ఆత్మ లేకుండా, అభిషేకం లేకుండా బ్రతకలేకపోతున్నారు. అన్నం లేకపోయినా, నీళ్ళు లేకపోయినా వీరు బతకగలరు, కానీ దేవుని ఆత్మ లేకుండా వీరు బ్రతకలేకపోతున్నారు. అందుకే మెడగలో కూర్చున్నారు. సంగమా, నీకు దేవుడిలో ఒక్కర్లేదు, ఆత్మ అక్కర్లేదు, ఆదివారం 2 పాత్రలు చాలా. దీని అర్థం ఏంటంటే నీలో దేవుని బీజం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యథార్థంగా ప్రాణం చేయి. మధ్యాహ్న కాలం ప్రభువా, ఇంతవరకు ప్రభువా అన్నా వాళ్ళే కైపోలే బతికినాను. హల్లెలూయా. మిమ్మల్ని అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా వలె బతికినాను. పైకి భక్తి చేస్తూనే లోపల దేవా మీ వాక్యాన్ని అమ్మవాడికి నుండిపోయాను. ప్రభువాన్ని క్షమించు ప్రభువా. కనిపెట్టిన వారికి యేసు దొరుకుతాడండి. కనిపెట్టిన రక్షణ దొరుకును. 2వ రాకడ సమీపంగా ఉంది. ఆ రాకడలో ఆయన స్వామికి వినబడాలి అన్నా, నువ్వు ఎత్తబడాలి అన్నా, నువ్వు కనిపెట్టే గుంపులో ఉన్నావా?
లేకపోతే భక్తి పేరిట కాలయాపన చేస్తున్నావా? వందలాది మంది, వేల మంది పెంతెకోస్తు పండుగ చేసుకుంటే ఈ చిన్న గుంపు కనిపెట్టుతా ఉన్నది. దేవుని రాజ్యం దిగి వచ్చింది. వారి దేహములే మందిరములు మార్చబడ్డవి. మరి నీ సంగతి ఏమిటి? నీ సంగతి ఏమిటి? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చేతులు పైకెత్తి, ప్రభువా, నడిసిపోయే గుంపులో ఉన్నాను, సొమ్మసిల్లిపోయే గుంపులో ఉన్నాను. ఒక్క అడుగు కూడా నేను రెక్కల చాటు పైకి ఎగిరిపోతున్నాను. కుటుంబ సమస్యలు, బిడ్డల సమస్యలు, అయ్యా రకరకాల సమస్యలు దేవా, నేను అలసిపోతున్నాను, నేను సొమ్మసిల్లిపోతున్నాను, నేను పడిపోతున్నాను. దీనికి ఒకే ఒక మార్గము, నీ శక్తి నాలో ఉండాలి. నీ శక్తి నాలో ఉంటే అలసిపోను, సొమ్మసిల్లను, నన్ను పైకి ఎక్కుతును. అట్టి శక్తి నింపుడు వాడికి ప్రభుని అడుగు. అట్టి శక్తి అడుగు. అలసిపోని శక్తి, సొమ్మసిల్లిన శక్తితో నింపబడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలిగిన నీవు వినలేదా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక దేవుడు నీకున్నాడు. అలసిపోడు దేవుడు, చెడిపోడు దేవుడు, పాడైపోయిన దేవుడు నీకున్నాడు. అతని శక్తిని పొందుకో, అతని బలాన్ని పొందుకో. నువ్వు అలసిపోవు, నువ్వు సమస్యలిపోవు, నువ్వు పాడైపోవు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అడుగుతున్నావా చెల్లి? అడుగుతున్నావా చెల్లి? అడుగుతున్నావా చెల్లి? అడుగు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరినీ వాడగలుగుతారు, అందరినీ కొత్త భూమిలో వాక్యానుసారంగా జీవించి ఒక ఆకాశం కొత్త భూమిలో ప్రవేశించకుండా ఎవరైనా జీవించకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మహిమ ఘనత నీకే ఆరోపించుకోవాల్సింది. యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కార్యమైన సహవాసము కూడి వచ్చిన అందరికీ, నీ సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, శిలువ రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.